మరి నాకేం గిఫ్ట్ కొనిస్తావు? అయినా నాకంటే పెద్ద గిఫ్ట్ నీకేం చెప్పు. అవన్నీ కథలు పడకు, ఫోన్ కొని. కానీ నీ దగ్గర ఏమైనా పైసలు ఉన్నాయి? పైసలా? ఎన్ని కావాలి బావా? ఎన్నిలే 10,000. 10,000? అరే 10,000 ఎందుకురా? అది మమత బర్త్డే వస్తుందిరా, ఏమన్నా గిఫ్ట్ కొనిద్దామని. అవ్వా, లవ్ చేసుకుని 1 రోజు కూడా అయితే లేదు, అప్పుడే గిఫ్ట్ లానే? అసలు ఆ మమత ఏమనుకుంటుందో ఏమో. గా మమత నానే ఇంకేమన్నా అయిందానే? మీ బావ పోయి గదిని లవ్ చేస్తాండానే, అది పెద్ద తిరిగిపోతుందే. ఇట్లా మంచుకున్నారా బాబా? మంచిగా ఉన్నారు. చెప్పొచ్చినావు మరి నా దగ్గరికి వస్తున్నట్టు? చెప్పిన. మామయ్య లేడా? లేడు. ఈ చెట్టు బాగుంది బావా నీకు? నిజంగా మంచిగా ఉన్నావు దీంట్లో. సిటీకి ఎప్పుడు పోతావు బావా? ఇంకొక 5 days అవుతుంది. 5 days? పోయినాక గుర్తుకొస్తానా నేను? అది గిసుంటుంది అని మాకు తెలియదే. తెలిసిన నువ్వన్నా మరి గిది ముచ్చటని మాతో చెప్తే అయిపోగా. నాకేం తెలిసే అది సురేష్ ని కూడా లవ్ చేస్తుందని. నువ్వు లవ్ చేస్తున్నావటగా? చిచ్చి, అట్లేం లేదు బావా, నేనెవరిని చేయలే. అయినా నీకెందుకు వచ్చిందా అనుమానం? కాదుగా, సురేష్ ని లవ్ చేస్తున్నావు అంటారు. బావానే కాదే, ఆమె వేరేటోళ్ళని కూడా లవ్ చేసిందేమో. వాళ్ళకన్నా చెప్తే అయిపోదా గిసొంటిదని? మా చెప్పేదాన్ని, కానీ అది చెప్పకుండా నా నోరు మూసింది. నోరు మూసిందా? అనుకోకుండా ఒక రోజు అయ్యగాడు మా ఇంటికి వచ్చిండే. అయ్యో అన్నమే వస్తున్నా, పోయినాక మెసేజ్. అప్పుడు ఈ జట్టబొడ్డు చూసింది. అమ్మా, మా ఊళ్ళతో నేడ చెప్తుందో అని చెప్పకే అని కాళ్ళ ఎల్లబడ్డా. సరే నేను ఊళ్ళతో చెప్పా, కానీ నేను గిట్ల ఎవరైనా లవ్ చేసేటప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాలి, సరేనా? సరే చేస్తాను. లేకపోతే ఈ విషయం అందరికీ చెప్తా, నీ ఇష్టం. అది నెలకొకరిని మెయింటైన్ చేసేదే, కానీ ఇంతమందిని లవ్ అవుతుంది నేను అనుకోలేదు స్వాతి. దగ్గరికి జరుగు కన్నయ్య, నాకు భయం అవుతుంది. ఎందుకే భయం? లేనా అని? ఏమో కన్నయ్య, నువ్వు నన్ను వదిలేస్తావేమో అన్న భయం అవుతుంది. నేను నిన్నెందుకు వదిలేస్తానే? నిజంగా వదిలేవు కదా? వదిలేయని ప్రామిస్? అయ్యో ఒట్టే, నీకు రోజుకు 10 ఒట్లేంది, నీకేడా మనసు పడుతుంది? నిజంగా ఇవి నాకేనా కన్నయ్య? నీకా ఇంకెవరికి నేను బిత్తిరానా? అబ్బా మంచిగా ఉన్నాయి, కానీ ఇంతమందిని లవ్ అవుతుంది నేను అనుకోలేదు స్వాతి. అట్లేం లేదు బావా, నేను చేయలేదు. అప్పట్లో అతను నా ఇంట వాడిని ఉండే. మా బావ ఉన్నాడు అని నేను చెప్పిన. మా బావ అంటేనే నాకు ఇష్టం, మా బావనే చేసుకుంటా అని చెప్పిన బావా. అవునా? నీకు తెలుసు కదా బావా మన ఊళ్ళో పోరగాళ్ళ గురించి, గింత దానికి గంత పుట్టిస్తారు. అయినా ఈ సోషల్ మీడియా చేయబట్టి ఇది అని అదని ఫోటోలు అవి ఇవని ఏదేదో చేస్తారు. అమ్మో, నా దగ్గర అట్లాంటివి లేవు బావా. అదే మనిషి అవసరం తీరేదా కలితో మంచిగా ఉండేది, అవసరం తీరిందా దేకపో టక్కని ఇంకోని పట్టు. అది ఏం మాట్లాడుతుందో తెలియదే స్వాతి, కొన్ని మాటలతోనే వడగొట్టేదే. నీకు నాకు సెట్ అవుతుందా? నువ్వేమో బక్క ఉంటే నేనేమో లావు ఉంటుంది. లావుగుంటే లవ్ చేసుకోవద్దని ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా? అయినా నీకు ఒకటి తెలుసా సాయి, లావుగున్నోళ్ళు అందరికంటే ఎక్కువ లవ్ చేస్తారంట. నిజంగా లవ్ చేస్తున్నావు మమత? అరే మొద్దు, నీకు ఎట్లా చెప్పాలి? నువ్వంటే ఇష్టం లేనిదే 9వ తరగతిలో నీ పేరు పచ్చబొట్టేయించుకున్నానా? చూడు, ఎస్ అంటే సాయి. అది అడిగిందల్లా కొనిస్తే మంచిగా ఉంటుండే, లేకుంటే మెల్లమెల్లగా దూరం పెడుతుండే. అది గిట్లకు మరిగింది. సాగర్, ఎల్లుండి నా బర్త్డే ఉంది కదా, నాకేం గిఫ్ట్ కొనిస్తావు? నీకేం కావాలని చెప్పు మమత, నేను ఇస్తానికి రెడీ ఉన్నా. నిజంగా ఇస్తావా? నిజంగా ఇస్తా.
నాకు పెద్ద పెద్ద కోరికలు లేవు, పెద్ద పెద్ద ఏమొద్దు కానీ నాకు ఒక ఐఫోన్ కొనిస్తావా? ఐఫోనా? ఇప్పుడు ఐఫోన్ తేవాలంటే మా ఇల్లు అమ్మాలి. నా కోసం గా మాత్రం చేయలేవా? దాని బర్త్డే వస్తుందని అందుకే మా బావని సెల్లు కొనిమన్నట్టుంది. దాని బొంద బర్త్డే పోయిన నెలనే దాని బర్త్డే అయింది కానీ మళ్ళా దాని బర్త్డే వస్తుందా? నెలకోసారి కొడుతుందా? దాని పూటవాడి పాడుగాను బర్త్డే అయిపోయింది. జరిగిందేదో జరిగిపోయింది. టక్కన మీ బావ దగ్గరకు పోయి అది గిసుంటిదా అని చెప్పి దాని మాయలో పడకుండా చూద్దాం పాయ్. నేనేమని చెప్పాలి, ఎట్లా అని చెప్పాలి, నువ్వే ఓసారి చెప్పే. చిన్నప్పటి నుంచి మా బావ ఎవ్వరిని లవ్ చేసినా వాళ్ళ అన్నయ్యనే పిలిచింది. పోనీ మా అక్కని లవ్ చేస్తే అదన్న లవ్ చేసిందా అంటే అదేమో అట్లిట్లా మాట్లాడే. దొరకక ఇది దొరికిందని సంబరపడితే అది గిసొంటిదని తెలిసే. బావకి ఇప్పుడు గిది ముచ్చట అంటే ఎట్లా తట్టుకుంటాడు చెప్తే? నాకేమేం అర్థం అవుతలేదు, పిచ్చి లేస్తుంది. నువ్వు చెప్పేదంతా నిజమన్న గ్యారంటీ ఏంటిదే? అయ్యో నిజమేనే అమ్మతోడు. అయినా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేందే? అయినా మీ బావను మమత లవ్ చేసుకుంటే నాకేమన్నా బాధనా చెప్పు? ఇంకా కావాలంటే గా వేముల సాయిని, గా జాడి సంతుని, ఇంకా గా నంది సాగర్ని వాళ్ళందరినీ లవ్ చేసిందే. కావాల్సి వస్తాలని పోయి అడుగు. 5,000 ఇగోరా నా 5,000. థ్యాంక్స్ రా. అరే మనలో మనకు థ్యాంక్స్ ఎందుకురా? నువ్వు బాధపడితే మాకు బాధ అనిపించదారా? ఏదో నువ్వు అంత సడన్ గా అడిగినావు కాబట్టి కొంచెం వెనక ముందు చేసిన. టైం ఉంటే 5,000 కాదురా 50,000 అయినా జమేసిద్దు. ఇప్పుడు చాలరా 10,000. అరే మళ్ళీ బర్త్డేకి ఐఫోన్ కొందాం రా. బర్త్డే ఇయ్యాలనేరా? ఇయ్యాలేనా? అందుకని జోరుగా రెడీ అయినావు. మంచిగుందా రా? మంచిగా అంగి మంచిగా ఉంది. 10,000 ఫోన్ వస్తుంది కదా, మంచిది వస్తుందిగా. రియల్మీ కొందాం. రియల్మీ అద్దు, రెడ్మీ అయితే మంచిగా అవుతుంది. అది ఎండకు పోతుంటే హీట్ అవుతుంది. అయితే సామ్సంగ్ కొందాం. అరే సామ్సంగ్ బాగా రేటు. మోటో తీసుకుందాం, మంచిగా తక్కువ మోటో తీసుకుందాం. మోటో ఎందుకురా? దానికి 2 కెమెరాలు వస్తాయి. మంచిగా వివో ఉన్నాం అనుకో 4 కెమెరాలు వస్తాయి. మీరు మంచిగా ఫోటోలు తీయచ్చు. ఏ ఫోన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది చెప్పి? ఏం కొనుక్కుంటుంటే మంచిగా ఉంటది. గట్లన్నవేంత ఇద్దానా? ఓహో నిన్ను పైసలు అడిగిందానే, అవసరం లేదు, మా దోస్తుగాళ్ళు ఇచ్చిళ్ళు. అది కాదు బావా, నువ్వంటే మమతకి ఇష్టం లేదు. ఇచ్చేదాను అనే గట్ల అబద్ధాలు ఎందుకు ఆడతావు? నిజంగానే బావా, నేను ఎందుకు అబద్ధం ఆడతా చెప్పు? ఆమెకు నువ్వంటే ఇష్టం లేదు. గట్ల అనకే. అరే నేనంటే ఇష్టం లేదు, నా ఇష్టాలు ఎట్లా వెళ్తాయి చెప్పు? నేను చదువుకున్నప్పటి నుంచి ఏం చేసినా, ఎక్కడ ఈత నేర్చుకున్నా. అరే మన బీడీలు తాగలేదా? ఆ ముచ్చట కూడా చెప్పింది. అంటే మనం ఫాలో చేయందే చెప్పింది చెప్పు. నేను ఫస్ట్ ఒక గొడవ నుంచి పడ్డ చూడు, అది కూడా చెప్పింది. నాకు గుర్తే లేదు కానీ. అరే సూరి ఆగురా, ఇంకా అంతేందుకు, నాకు వాటర్ ట్యాంక్ ఇష్టంగా. అరే సూరి నాకే ఇష్టం. అరే ఏంటిదిరా? అరే ఆ ముచ్చట్లు అన్ని చెప్పింది నేనేరా. నువ్వా? ఎందుకురా? అరే ఓ రోజు సడన్ గా ఫోన్ చేసి నీకేమేమి ఇష్టమో అని అడిగిందిరా. మీనయ్య మీ సురేష్ ఏం చెప్తాండు? ఎందుకు? ఏం లేదు కానీ మీ సురేష్ గురించి ఏమన్నా చెప్పలేవు? ఆయన గురించి నీకెందుకు? మీ సురేష్ మీద ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నా. బుక్ రాస్తానావా? మీ సురేష్కి ఏమి ఇష్టం, ఏం తింటాడు, ఏది ఎంత ఇష్టం అని రాద్దాం అనుకుంటున్నా. అయితే చెప్తా. చెప్పు.
అది కాదు మీరు ఉన్నట్టుండి గిట్ల ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ఇవన్నీ గిట్ట మీరు చూసిండ్లా చెప్పు, ఎందుకు రా గిట్ల చేస్తారు? అది గచ్చుంటేదని తెలిసి 3 రోజులు అవుతుంది బావా. ఈ ముచ్చట నాతో లక్ష్మి చెప్పింది. అది చెప్పగానే ఉరికొచ్చి నేను నీతో చెప్పిందా? చెప్పలే. ఎందుకు? ఇదంతా మరి నిజమా అబద్ధమా అని దాన్ని లవ్ చేసిన వాళ్ళ దగ్గరకు పోయి నేను తెలుసుకున్నా. నిజంగానే లవ్ చేసుకున్నారా సాయి? నిజంగానే లవ్ చేసుకున్నాం. నా కోసం పడి చచ్చేది. నా పేరు పచ్చబొట్టు సిడపడుచుకుంది. ఎప్పుడు నన్నే చూసేది. 10th క్లాస్ నుంచి లవ్ చేస్తుందట. కానీ నాకే లేట్గా తెలిసింది. మేము లవ్ చేసుకుందని 1 నెల రోజులే కానీ ఫుల్ తిరిగినాం సాతి. మరి మళ్ళీ ఏమైంది? ఎందుకు ఇడిపోయాళ్ళు? వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదట, అందుకే వదిలేసింది. అదో పెద్ద కథ. అవును సాగర్, నువ్వున్నమంతా లవ్ చేసుకున్నారా? అవును చేసుకున్నాం. అది ఎప్పుడు అది కొని ఇది కొని అని నా తలకాయ తినేది. అప్పట్లో మంచిగా నడిచింది కానీ దానికి ఏం పుట్టిందేమో. వాళ్ళ ఇంట్లో అట్లా అంటారు ఇట్లా అంటారు అని చెప్పి బంద్ చేసింది. నేను కూడా అయిపోయింది అని చెప్పి ఇడిచిపెట్టిన స్వాతి. మమత ఏమం తాగు. నువ్వు గిట్ట నా సురేష్ని లవ్ చేస్తున్నా నీ యాక్టింగ్ చేస్తున్నావా? ఎందుకే నువ్వు గిట్లా ఆల్రెడీ అని లవ్ చేస్తున్నావా ఏంది? గట్లెందుకే, నా సురేష్ అన్న మస్తు మంచోడు తెలుసా. అంత మంచోడు అయితే నేను లవ్ చేస్తాను అనగానే సొంగ గార్చుకుని నా ఇంబడి తిరుగుడు ఎందుకే? అబ్బా కన్నయ్య కన్నయ్య అని కన్నంలో పెద్ద రాడ్ దించింది అన్నమాట. కరెక్టే. నయం పట్టు. గిఫ్ట్ కొనకుందే తెలిసింది, లేకుంటే 10,000 కూడా బొక్కావు. కారా వీటితో అవసరం లేదు. బావా బాధపడకు బావా, అయిందేది అయిపోయింది. ఎందుకు ఇట్లా అవుతుందిరా? వాడు చిన్నప్పటి నుంచి ఎంతో మంది ఇష్టపడతారు అందరు అన్నానే కొన్ని దాన్ని ఇష్టపడ్డదా అంటే విగ్గిసోంటిదా పాపం. నేను రాతే గిట్లుందా మరి ఇంక ఇట్లా అవుతుందా? బావా నేనెందుకు ఏడతాననే సాతి నిజం చెప్పే. అది గిట్ట ఇట్లా అనువాని అనలేదు కదా. నిజంగా చిన్ని అడుగుతా అన్ని చెప్తుంది. అయ్యో బావా, నేను ఫస్ట్ చిన్ని అడిగినా. నిజమేనా చిన్ని? నిజమే సాత్క. ఇట్లా మా పిన్ని బొచ్చడు మందిని ఇష్టపడ్డది. మరి ఇట్లా చెయ్యకు పిన్ని అని నువ్వెప్పుడు చెప్పలే? నేనెందుకు చెప్పాలి? పోయినప్పుడల్లా నాకు ఏదో ఒకటి తెస్తాను. ఇగో నిన్న పోయింది, ఇగో ఇవాళ పొద్దుగాల రంగి చిన్న సబ్బు తెచ్చింది. కావాలంటే సత్క, కావాలంటే తీసుకో. ఇసొంటి నాకు మా పిన్ని బొచ్చడు తెచ్చిచ్చింది. తీసుకో, మంచిగా ఉంటాయి. అద్దు చిన్ని, కానీ మీ పిన్ని మా బావని లవ్ చేయకుండా అయిపో. మీ బావని లవ్ చేస్తలేనన్నది కదా. బాబాయ్ అని కూడా పిలవకన్నది. సురేష్ లవ్ చేసి వేస్ట్ టైం బొక్క అన్నది. బాధపడకు. సరే నన్ను బాధపడకురా, వదిలేరా, అయిపోయింది మర్చిపోతాం. సరే మీ పైసలు మీరు తీసుకోర్రా. ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు. ప్రేమ లేదని ప్రేమించరాదని